కాలర్ ఉన్నారండి. సురేంద్ర కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. సురేంద్ర గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి. ఒక 2 పాయింట్స్. బీజేపీ గవర్నమెంట్ కి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ థర్డ్ టైం మన ప్రమాణ స్వీకారం చేశారు. కంగ్రాచులేషన్స్ టు బీజేపీ లీడర్ అండ్ ది బీజేపీ పార్టీ. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మీరు 10 years రూలింగ్ లో ఉన్నారు, కానీ మీరు ఇంతవరకు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ చేస్తామని చెప్పేసి 2014 ముందు చెప్పారు నరేంద్ర మోడీజీ. బట్ ఇంతవరకు జ్యుడిషియల్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే జడ్జిల నియామకం కానీ, లేకపోతే ఈ ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ కానీ ఈ 10 years అయితే జరగలేదు. బట్ నెక్స్ట్ 5 years అయినా అట్లీస్ట్ మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 years నుంచి బెయిల్ పైన ఉన్నారు. కాబట్టి మరి ఇంకో 50 ఏళ్ళు ఆయన బెయిల్ పైన ఉంటారా? ఎందుకంటే అవినీతి పైన మాట్లాడేటప్పుడు చర్యలు కూడా ఉండాలి, కానీ చర్యలు ఏమీ కనిపించవు బీజేపీ నుంచి. కాబట్టి కేవలం మీకు పార్లమెంటులో సపోర్ట్ చేస్తే చర్యలు ఉండవు, సపోర్ట్ చేయని వాళ్ళపైన చర్యలు ఉంటాయా? కాబట్టి మరి ఇంతవరకు ఎలాంటి జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు, దానిపైన చెప్పండి. సెకండ్ ఏంటంటే, అందరికీ తెలుసు అవినాష్ రెడ్డి గారిని కర్నూలులో సిబిఐ అరెస్ట్ చేయలేదు. మరి ప్రధానమంత్రి కింద పనిచేసే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ కర్నూలులో వాళ్ళకు భయపడి పారిపోయింది అని అంటారు చాలా మంది. అంటే అలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది స్టేట్ లో. మరి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికైనా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? సిబిఐని ప్రాపర్ గా ఇన్వోక్ చేసి ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఎందుకంటే 5 years నుంచి పాపం ఒక ఆడకూతురికి, సునీత గారికి న్యాయం జరగలేదు. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేసే సిబిఐ ఇంతవరకు కనీసం ఒక ఆడకూతురు సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు, సెషన్ కోర్టు తిరుగుతూ ఒక మీ సిస్టర్ లాగా అనుకోండి. కాబట్టి ఇంత కష్టపడుతుంటే మరి సిబిఐ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. కాబట్టి ఇంకో 50 ఏళ్ళు అది కూడా దర్యాప్తు జరుగుతూనే ఉంటుందా? చెప్పండి. సురేంద్ర గారు, జ్యుడిషియల్ సిస్టమ్ గురించి మీరు అడిగారు. గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జ్యుడిషియల్ సిస్టమ్ని మార్చడం కోసం ఏమీ ప్రయత్నం చేయలేదని. కానీ మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి, అంటే బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి న్యాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మార్చడం జరిగింది. ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు మారుతున్న కాలంతో పాటు అర్థం చేసుకోకుండా కేవలము శిక్ష విధించాలి అన్న తపన తప్పితే న్యాయం అందించాలన్న దాంతో లేవు. ఆ బ్రిటిష్ చట్టాలు ఎక్కడ అటువంటి ఆలోచన లేదు. కానీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ 3 చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మహిళలకి అలాగే పిల్లలకి సంబంధించినటువంటి శిక్షలు, అంటే వాళ్ళకి సంబంధించిన చట్టాలను మరింత కఠినంగా చేశారు. ఇకపోతే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి సిబిఐ, ఈడీ సంస్థలు అన్నారు. ఒక చిన్న కరెక్షన్ అండి, ఈడీ కానీ సిబిఐ కానీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు అవి. ఇంతకుముందు చెప్పాలంటే బిఫోర్ 2014 నిజంగా అప్పుడున్నటువంటి పాలకులు, గత కాంగ్రెస్ పాలకుల యొక్క చెప్పు చేతుల్లో ఈ వ్యవస్థలాగా ఉండేవి. చాలా బాధాకరం ఈ విషయం చెప్పడానికి. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో ఈ సంస్థలకి సంపూర్ణమైనటువంటి వారి స్వతంత్ర అధికారాలు ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అలాగే నేరం నిరూపితమైనటువంటి వారు, అటువంటి వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పని కూడా మొన్న సుప్రీంకోర్టులో కూడా కేంద్రం చెప్పడం జరిగింది. అతి తొందరలోనే అది మేమందరం కూడా కృషి చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారు మరీ చెప్పారు, అవినీతి చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరు. అలానే ఇక్కడ రాష్ట్రంలో చూస్తే గనక అవినాష్ రెడ్డి గారి గురించి అన్నారు. నిజంగానే ఒక ఆడకూతురు వచ్చి చాలా బాధపడింది 5 సంవత్సరాలు. మరి అలాంటి ఆడకూతురు యొక్క శాపనార్థాలు ఈ రోజున తగిలాయేమో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. అందుకనే ఎంతమంది నా అక్క చెల్లెళ్ళు అని చెప్పని అన్నా కూడా అదే అక్క చెల్లెళ్ళు ఈ రాష్ట్రంలో ఆయన పాలన నమ్మలేదు, ఆయన మళ్ళీ చెప్పినటువంటి మోసపూరితమైన హామీలను కూడా నమ్మలేదు.
మీరు అన్నట్టుగా సిబిఐ పారిపోయింది ఇటువంటివి కాదండి. రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఫ్యాక్షనిజం ఎంత దారుణంగా ఉన్నదో, లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా ఉన్నదో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇంకా కూడా వాళ్ళు ఇలానే దాడులు చేస్తున్నారు. బట్ తొందరలోనే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది. సిబిఐ కూడా తను మళ్ళీ స్వతంత్రంగా పని చేసుకొని ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడడం అనేది ఖాయం. అది యామిని గారు, రేపు చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు చేస్తారని చెప్పకపోయినా కూడా ఎంతమంది చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన పార్టీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది తెలుస్తోంది మనందరికీ. అంటే మాకు కూడా ఉన్న న్యూస్ అదే. మరి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. ఎంతమంది అనేది అయితే ప్రస్తుతానికి మాకు కూడా తెలీదు. ఇట్ ఈస్ ఏ బిగ్ సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్ అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏదున్నా సరే అదే చెప్తున్నాం కదా, ఎంతమంది నాకు తెలిసి ఈసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితులలో ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలని, అంటే మళ్ళీ రాష్ట్రంలో ఇప్పటివరకు వ్యవస్థలు ధ్వంసం అయిపోయాయి, విపరీతమైనటువంటి అవినీతి పెరుకుపోయింది, అలాగే సహజ వనరులు ఎన్నో దోపిడీకి కాబడ్డాయి, ప్రజల హక్కులు కాలరాయబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ రాబోయేటటువంటి ప్రభుత్వము, ఇప్పుడు స్వేరింగ్ ఇన్ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి మంత్రులు కూడా ఖచ్చితంగా మంచి క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు, ఆయా శాఖలకి అన్లైక్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దాంట్లో చూస్తే అందరూ డమ్మీలే, ఇంక్లూడింగ్ హోంమంత్రి దగ్గర నుంచి కూడా 2 మహిళా హోంమంత్రులు ఉన్నా కూడా రబ్బర్ స్టాంపుల్లాగానే పనిచేశారు. ఏ ఒక్క మంత్రి కూడా వాళ్ళ శాఖల్లో పని చేయలేదు. ఏ ఒక్క మంత్రి కూడా ఈ 5 సంవత్సరాల్లో మీడియా ముందుకు కానీ ప్రజల ముందు కానీ నేను ఈ శాఖ మంత్రిని, నా శాఖలో నేను ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాను, లేదంటే నా శాఖ ద్వారా ఇంత అభివృద్ధి చేశానని చెప్పుకోలేకపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ అలయన్స్ ఇంతకుముందు కూడా చూసాము, సరైనటువంటి వ్యక్తులకే మంచి శాఖలు అప్పచెప్తారు కాబట్టి వారు వారి వారి బాధ్యతలని సరిగ్గా నెరవేరుస్తారని చెప్పని చాలా అంటే నమ్మకంగా ఉంది మాకు.